शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। సమగ్ర మహాభారత కథాకథనం ఈ శీర్షిక కింద ఈరోజు నుంచి మహాభారతం మొత్తం అన్ని పర్వాలు 18 పర్వాలు 1,00,000 శ్లోకాలు ఉన్నటువంటి గ్రంథము. ఈ గ్రంథంలోని ప్రతి కథ వదలకుండా చెప్పాలి అన్నటువంటి సంకల్పం. ఈ సంకల్పానికి ప్రేరకులు మన హిందూ డైజెస్ట్ ఛానల్ వారు. నేను ఇదివరకే పిల్లల కోసం మహాభారతం ఉన్నటువంటి శీర్షికలో మహాభారతాన్ని సుమారుగా 4 పర్వాల వరకు అన్ని కథలు చెప్పుకుంటూ వచ్చాను. మరి అది కేవలం పిల్లలను ఉద్దేశించి చెప్పినటువంటి కథలు అవన్నీ. మరి ఈరోజు వారు ఏమని అడిగారంటే, మీరు ఎందుకు మహాభారతాన్ని మొత్తం చెప్పకూడదు అని అన్నారు. సరే చూద్దామని చెప్పేసి ఈ ప్రయత్నంలో మరి మహాభారతాన్ని ఈ తెలుగులో ఇప్పటికే ఎంతో మంది చెప్పారు. ఎంతో మంది అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు, ప్రవచనకర్తలైనటువంటి వాళ్ళు మహాభారతాన్ని చెప్పడం జరిగింది. మరి మీరెందుకు మళ్ళీ చెప్తున్నారు అంటే దానికి కారణం ఏమిటంటే, దీనికి వేదవ్యాసుల వారే భారతంలో ఏం రాస్తారంటే, భారతంలో నేను చెప్పడం వారిది ఆచచ్చు కవయ కేచిత్ సంప్రత్యా చక్షతే పరే ఆఖ్యాస్యంతి తథైవాన్యే ఇతిహాసమిమం భువి అని చెప్తారు ఆయన. అంటే ఈ ఇతిహాసాన్ని ఈ భూమి మీద చాలా మంది కవులు ఇంతకు ముందు చెప్పారు, అట్లాగే ఈ ఇతిహాసాన్ని ఇక ముందు కూడా ఎంతో మంది చెప్పుకుంటారు అని చెప్పాడు. ఎందుకు అలా చెప్పారు, ఎందుకు చెప్పారంటే ఆయన ఈ మహాభారతం మనం అనుకునే తెలుగులో సామెత చెప్పుకుంటాం కదా, వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అని చెప్తాము. మరి భారతము చెప్పుకోవడము ఎంతమంది చెప్పుకుంటున్నారో, ఇది వరకు ఎంతమంది చెప్పారో, మరి సుమారు 5,000 సంవత్సరాలలో ఎంతో మంది చెప్పేశారు దీన్ని. ఎంతో మంది చెప్పారు, తర్వాత ఇంకా చెప్తూనే ఉన్నారు. మరి ఇంత ముందు అంటే ఎలా ఉండేదంటే, ముందు కాలం అంటే సుమారు 2-3 తరాల ముందు ప్రాంతంలో కూడాను ప్రతి ఒక్కరూ మహాభారతాన్ని, రామాయణాన్ని, భాగవతాన్ని చదివేటువంటి వాళ్ళు. అందువల్ల మనకు గొప్ప శ్లోకం ఉంటుంది, ప్రాతః ద్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత రాత్రో చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం అని చెప్తారు. ఇది ఏమిటంటే బాహ్యంగా అర్థం చూస్తే ఒక రకంగా కనిపిస్తుంది. ప్రాతః ద్యూత ప్రసంగేన అంటే ఉదయాన్ని నిద్ర లేవగానే, అంటే ధీమతాం అంటే బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు, వాళ్ళ కాలం ఎలా గడిచిపోయేది, వాళ్ళకు కాలము పొద్దున్నుంచి మనం ఇప్పుడైతే ఎలాగైతే ఏదో టీవీలు, తర్వాత మా సోషల్ మీడియాలు, తర్వాత మొబైల్ ఫోన్లు ఎలా చూసుకుంటున్నామో, కొంతకాలం ముందు అంటే సుమారు 2-3 తరాల ముందు ఎలా వాళ్ళు కాలాన్ని జరిపేటువంటి వాళ్ళు అంటే, కాలం ఎలా గడిచిపోయేది వాళ్ళకు అంటే, కాలో గచ్చతి ధీమతాం ఎలా జరిగేదంటే, ప్రాతః ద్యూత ప్రసంగేన ఉదయాన్ని నిద్ర లేవగానే వాళ్ళు ఏం చేసేటువంటి వాళ్ళు అంటే ద్యూతం విషయం ఆలోచన చేసేటువంటి వాళ్ళు. అంటే ద్యూతం అంటే ఏమిటి, జూదం ఆడటం ఎలా ఒక చిత్తు చేసి ఒకరిని ఓడించాలి, ఇలాంటి విషయాల గురించి ప్రొద్దున్నే ఆలోచించేటువంటి వాళ్ళంట. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత, మన భోజనమై కూర్చున్న తర్వాత వాళ్ళు ఏం ఆలోచన చేసేటువంటి వాళ్ళు అంటే ఈ ఆడవాళ్ళ విషయాల గురించి అలాంటివి ఆలోచన చేసేటువంటి వాళ్ళంట. రాత్రో చోర ప్రసంగేన, రాత్రి అయ్యేపాటికి మరి దొంగతనం ఎలా చేయాలి, చోరులు ఎలా ఉంటారు, ఇలాంటి విషయాల గురించి ఆలోచన చేసేటువంటి వాళ్ళంట. ఇలా చేసుకుంటూ వాళ్ళ జీవితం అంతా అలా గడిచిపోయేది అని చెప్తారు. అంటే ఇది బాహ్యంగా ఇలా ఉన్నప్పటికీ కూడాను అంతర్గతంగా దీని అర్థం ఏమిటంటే, ప్రాతః ద్యూత ప్రసంగేన అంటే ఉదయం లేవంగానే ద్యూతము ప్రధానంగా ప్రస్తావించబడినటువంటి గ్రంథం ఏమిటి, మహాభారతం. ఆ మహాభారతాన్ని చదివేటువంటి వాళ్ళు. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతం అంటే ఏమిటి, రామాయణాన్ని గురించి ఆలోచన చేసేటువంటి వాళ్ళు. ఎందుకంటే మనం రామాయణం అని అంటున్నాము కానీ దాన్ని సాధారణంగా సీతాయనం అని కూడా అంటారు. సీత చుట్టూ కథ అంతాను తిరుగుతుంటుంది. ఎప్పుడు సీత ప్రధాన ఇతివృత్తంగా ఉంటుంది, ఆ సీత చుట్టూ కథలన్నీ అల్లబడుతూ ఉంటాయి. కాబట్టి రామాయణాన్ని మధ్యాహ్నం చదువుకునేటువంటి వాళ్ళు. రాత్రో చోర ప్రసంగేన, రాత్రి అయ్యేపాటికి వాళ్ళు ఏం చేసేటువంటి వాళ్ళంట, చోరుడు ఎవరు, చోరులకు చోరుడైనటువంటి వాడు ఆదినారాయణుడు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ. సో ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కథ అంటే భాగవతాన్ని గురించి చదివేటువంటి వాళ్ళంట.
ఇలా చదువుకుంటూ వాళ్ళు కాలో గచ్చతి ధీమతాం అని చెప్పేటువంటి వాళ్ళు. అందువల్ల ఇంకా అర్థంలో కూడా చెప్తారు దీన్ని. ఏం చెప్తారంటే మనకు చతుర్విధ పురుషార్థాలు అని చెప్తారు కదా. చతుర్విధ పురుషార్థాల్లో ధర్మము, అర్థము, కామము, మోక్షము అంటారు. ఈ ధర్మాన్ని అనేటువంటిది ధర్మము, మన మహాభారతం అన్నటువంటిది ధర్మ ప్రతిపాదిత గ్రంథము. ధర్మ ప్రతిపాదన అంటే ధర్మము గురించి క్షుణ్ణంగా చెప్పబడినటువంటి గ్రంథం ఏదయ్యా అంటే మహాభారతం. సో పొద్దున్నే లేవంగానే వాళ్ళు ధర్మాన్ని గురించి ఆలోచన చేసేటువంటి వాళ్ళు. అర్థము కామము రెండింటినీ కలిపి చేర్చుకోవచ్చు. అర్థము కామము రెండింటినీ కలిపి చేసుకుంటే అంటే అర్థాన్ని కొద్దిగా ధర్మం వైపు తీసుకొని వచ్చి కామం వైపు కూడా దుబ్బచ్చు. అలా చేసామంటే ఏమైపోతుంది, మధ్యాహ్నాన్నే స్త్రీ ప్రసంగత అంటే మధ్యాహ్నము ఈ అర్థము కామముల గురించి ఆలోచన చేసేటువంటి వాళ్ళు. రాత్రో శౌర ప్రసంగేన, పడుకునే ముందు ఏం చేసేటువంటి వాళ్ళు, పడుకున్న తర్వాత మోక్షాన్ని గురించి ఆలోచన చేసేటువంటి వాళ్ళు. మరి భాగవతం అన్నటువంటి మోక్ష ప్రతిపాదిత గ్రంథం కదా భాగవతము. సో ఇలా వాళ్ళు కాలం గడిపేటువంటి వాళ్ళు అని చెప్పేసి చాలా అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తారు. అంటే 2-3 తరాల ముందు ఎలా ఉండేటువంటి వాళ్ళు అంటే అందరూను ఈ మామూలుగా ఎప్పుడూ చెప్పుకునేటువంటి వాళ్ళు. రామాయణము, భారతము, భాగవతము ఎప్పుడూ చెప్పుకునేటువంటి వాళ్ళు. అందువల్లనే మనకు ఏం తెలుస్తుందంటే ప్రతి ఒక్కరు మహాభారతం పుస్తకంలో కానీ, రామాయణంలో కానీ, భాగవతంలో కానీ అక్కడ వచ్చేటువంటి ప్రతి పాత్ర కూడాను ధర్మాన్ని గురించి చాలా గొప్పగా చెప్తారు, మాట్లాడుకుంటుంటారు వాళ్ళు. ధర్మం ఇది ధర్మమా, ఇది అధర్మమా, ఇది కాదా అన్నటువంటి ఆలోచన అన్న ధోరణి అన్నటువంటిది వాళ్ళకి ఎప్పుడు సర్వసాధారణంగా ఉంటూ ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే మన కల్చరల్ రూట్స్ నుంచి మనము దీని చాలా దూరం పడిపోయాము. ఇప్పటి తరాల వాళ్ళకు భారతం అంటే ఏమిటి అనేటువంటి తెలియదు, భాగవతం అంటే తెలియదు. కథలు తెలుసు, చాలా మంది అనుకుంటుంటారు మేము భారతం చదివారేమండి మీరు అంటే, భారతం అంతా నాకు తెలుసునండి, ఏముంది అందులో కథ అంతా తెలుసు నాకు అంటుంటారు. భాగవతం అంతే, రామాయణం అంటే మరి అందులో ఉన్నటువంటి సారం ఏమిటి అంటే అది ఎలా ఉంటుంది, ఆ భారతంలో ఉన్నటువంటి తత్వం ఏమిటి, భారతంలో ఉన్నటువంటి ఆలోచన సరళి ఏమిటి, ఆ విధానం ఏమిటి అన్నటువంటిది చాలా మందికి, అందులో ఉన్నటువంటి ప్రక్రియలు, అందులో ఉన్నటువంటి వేదాంత రహస్యాలు అలాంటివన్నీ చదవడం మీదను మోజు లేదు, చదువుకోవాలనేటువంటి ఇష్టము లేదు. అలాంటి సంస్కారము ఏదో అలా ఎందుకో వచ్చేసింది అలా. అది దాని గురించి మనకు అవసరం లేదు ఇప్పుడు. కానీ ఇలా ఉన్నటువంటి సందర్భంలో మరి ఈ కథని ఇంకా చెప్పేటువంటి అవసరం అన్నటువంటిది చాలా ఉంటుంది. అందువల్లనే మరి ఆచచ్చు కవయ కేచిత్ సంప్రత్యాచక్షతే పదే అని చెప్పేసి ఎందుకు వేదవ్యాసుల వారు చెప్పారంటే, ఈ కథని ఇప్పుడు చెప్పారు, ముందు చెప్తుంటారు, ముందు కూడా చెప్పుకుంటూ పోతూనే ఉంటారు. కాబట్టి ఇది ఇలా ప్రచారం చేయాల్సినటువంటి గ్రంథము. ఎందుకంటే ప్రజలు ఎంతవరకు భూమి మీద నివసిస్తూ ఉంటారో అంతవరకు కూడా ధర్మార్థ కామ మోక్షంలో అన్నటువంటి కావాల్సి ఉంటుంది అని వేదవ్యాసులు వారు చెప్పినటువంటి వ్యాఖ్య. అందువల్లనే తెలుగులో ఇప్పటికే చాలా మంది చెప్పేశారు. మరి మన పురాణాలు చెప్పడంలో బ్రహ్మ అయినటువంటి వాడు ఎవరు, మన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి మొత్తం అంతా చెప్పేశారు. మరి శలాక రఘునాథ్ శర్మ గారు వాళ్ళు ఏం చేశారంటే భారతంలో ఉన్నటువంటి నీలకంఠ వ్యాఖ్యలంతా సమగ్రంగా చదివి ఆయన దానితో 18 అధ్యాయాల బుక్కు, అతను 18 పర్వాల పుస్తకాన్ని అతను రాసినటువంటి వాళ్ళు, గొప్ప వ్యక్తి అతను. అలాగే ఇప్పుడు కవిత్రయం కవిత్రయం అంటే ఏమిటి, ఇప్పుడు కవిత్రయం అంటే పురాణ ప్రవచనములో కవిత్రయంగా చెప్పబడేటువంటి వాళ్ళు సామవేదం షణ్ముఖ శర్మ గారి, గరికపాటి గారు కానీ, మరి చాగంటి గారు కానీ, వీళ్ళంతా కూడా అందరూ చెప్పేశారు, భారతాన్ని చెప్పేశారు. కానీ మనకేమిటంటే ఇక్కడ దొరికేది ఏమిటంటే వీళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే, మరి శలాక రఘునాథ్ శర్మ గారు పుస్తకంలో రాశారు అంతేగాని ఆడియోకి వచ్చేపాటికి చాలా మంది గరికపాటి గారు కానీ, చాగంటి గారు కానీ, మరి షణ్ముఖ శర్మ గారు కానీ, సామవేదం గారు కానీ, వీళ్ళంతా ఏం చేశారంటే వీళ్ళు ముఖ్యమైనటువంటి ఘట్టాలు మాత్రం చెప్పుకుంటూ వెళ్ళారు. ఎందుకంటే ఈ మహాభారతం మొత్తం చెప్పాలంటే సుమారుగా 3-4 ఏళ్ళు పడుతుంది. మహాభారత గ్రంథ రచన కూడా 3 సంవత్సరాలు జరిగింది అని చెప్తారు. కానీ ఇది కూడాను మనం మొత్తం నా అంచనా ప్రకారము సుమారు అంటే ఒక 600 ఎపిసోడ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. 600 కన్నా ఎక్కువ కూడా రావచ్చు, మరి 1000 కూడా వస్తుందో ఏమో చెప్పలేము. అన్ని కథలు చెప్పాలి అంటే ఏ కథ వదలకూడదు, ఏ కథ వదలకుండా సమగ్ర మహాభారత కథాకథనం కదా ఇది. సమగ్ర మహాభారత కథాకథనంలో మొదటి నుంచి చివరి వరకు కథలు చెప్పుకుంటూ పోతే సుమారు 600-700 కన్నా పైన నేను కథలు చెప్పాల్సి ఉంటుంది. ఏ కథ వదలకుండా, ఏ ఇతివృత్తం వదలకుండా, ఏ ముఖ్యమైనటువంటి అంశం వదలకుండా, ముఖ్యమైనటువంటి డిస్కషన్ అంటాం కదా అలాంటివి వదలకుండా చెప్పాలి అంటే సుమారు 4-5 సంవత్సరాలు పడుతుంది.
రోజును 30 నిమిషాల నుంచి 40 నిమిషాలు, వారానికి 2 కథలు కానీ ఒక కథ కానీ అలా చేసుకుంటూ పోతే 3-4 సంవత్సరాలు పడుతుంది. అందువల్లనే మనము ఇది మహాభారతాన్ని అలా చూస్తే ఎలా ఉంటుందంటే, మహాభారత గ్రంథ రచన కూడా 3 సంవత్సరాలు జరిగిందంట. 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు దేని గురించి చెప్పిందని వీళ్ళంతా వేదత్రయి. వేదాలు సాధారణంగా 3 అని చెప్తారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. అథర్వణ వేదం ఉన్నప్పటికీ కూడా వేదత్రయి అనే చెప్తారు పెద్దలైనటువంటి వాళ్ళు. సో వేదత్రయిలో ఉన్నటువంటి అంశాలన్నీ అందులో ఉన్నాయి. తర్వాత తెలుగు భారతం తెలుగు భారతంలోకి వచ్చే సమయానికి కవిత్రయము నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడ వీళ్ళు 3 దాంట్లో రాశారు. 3కు దీనికి భారతానికి ఏదో సంబంధం ఉన్నట్టుగా ఉంది. అందువల్ల మనం కూడా 3 ఏళ్ల లోపల దీన్ని ముగించాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ హిందూ డైజెస్ట్ ఛానల్ వాళ్ళు చెప్పిన రీతిగా మనం వారానికి ఒక 40 నిమిషాలు 40 నిమిషాలు మళ్ళా కేటాయించుకుంటూ వెళ్ళారంటే భారతంలో ఉన్నటువంటి ప్రతి కథను వినడానికి అవకాశం ఉంటుంది అని మనవి చేసుకుంటూ, నేను ఈ మహాభారతాన్ని చెప్పేటువంటి సమగ్రమైనటువంటి జ్ఞానం లేనప్పటికీ కూడాను ఏదో ఇదివరకు చెప్పినటువంటి కారణం వల్ల, ఆ అనుభవం వల్ల మళ్ళీ కూడా మహాభారతాన్ని, ఎందుకంటే నేను ఇదివరకే ఈ మహాభారతాన్ని చాలా చోట్ల చెప్పాను. దీన్ని అంటే సమగ్రంగా చెప్పింది నేను కూడా ఎక్కడా లేదు. సుమారుగా ప్రయత్నం చేశాను అక్కడక్కడ పిల్లల కోసం మహాభారతం అన్నటువంటి శీర్షికలు ప్రయత్నం చేశాను నేను. కానీ ఇది అందరి కోసం చెప్పాలంటే కాస్త మహాభారతం వేదవ్యాస మహాభారతాన్ని చెప్పాలనేటువంటి ఉద్దేశం. ఎందుకంటే వేదవ్యాస మహాభారతానికి తెలుగులోకి అనువాదంలోకి వచ్చేప్పటికీ అక్కడక్కడ కొన్ని ఆ మహాభారతంలో వేదవ్యాసుని యొక్క హృదయం ఇక్కడ ఆవిష్కరణ కాలేదు అని పెద్దలైనటువంటి వాళ్ళు చెప్పేటువంటి విషయం. అందువల్ల అలాంటి సందర్భాల్లో వేదవ్యాస మహాభారతం మూల భారతం తీసుకుంటే ఆ కథను మనము ఎలాగో దాంట్లో ఏమాత్రము తప్పు లేకుండా ఏమాత్రము ఉన్నది ఉన్నట్టుగా అది మహాభారతము అనుకునేసి దాన్ని చదువుతూ వెళ్ళామంటే మనకు మహాభారతంలో ఉన్నటువంటి సమగ్రమైనటువంటి విషయాలు మనకు తెలుస్తుంది. మనం అనుకోవచ్చు, మనం టీవీ చూసాం కదా, టీవీలో సినిమా చూసాం కదా అనుకోవచ్చు. సినిమాలు టీవీలు తీసేటువంటి వాళ్ళు సాధారణంగా ఎలా తీస్తారంటే, ఆ సినిమాకు డబ్బులు ఎక్కువ రావాలి అని తీస్తారు, అంతే కదా. మరి ఇది కూడా అంతే. టీవీలో తీసేటువంటి మహాభారతం ఎలా ఉంటుందంటే, వాళ్ళు కూడా చివరిగా వాళ్ళ ఆబ్జెక్టివ్ అంటాం కదా, వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే మన అందులో నుంచి కాస్త డబ్బు సంపాదించాలి అన్నటువంటి ఉద్దేశం ఉంటుంది. కానీ మహాభారతంలో అక్కడక్కడ కొన్ని పాత్రలు అలా మారుస్తుంటారు వాళ్ళు, కొద్దిగా మార్చేసి. అందువల్లనే కదా మన సినిమాలో ఇప్పుడు దుర్యోధనుడు అన్నటువంటి వాడు అంతా చెడ్డవాడైనప్పటికీ కూడాను అతను కూడాను గొప్ప వ్యక్తిగా చిత్రీకరించి సినిమాలు తీసేటువంటి మనం చూస్తుంటాం కదా. మరి సో అవన్నీ నిజమైనటువంటి కథ ఏమిటి అని తెలుసుకోవాలంటే మహాభారతాన్ని మనము మొత్తం చదివితే, లేకుంటే మొత్తం వింటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు దీన్ని ప్రారంభం చేస్తున్నాము. మరి మహాభారతం అంటే ఎందుకు చదవాలి అంటే, మహాభారతంలో ఉన్నటువంటి విషయాలు అంత గొప్పగా ఉంటుందంటే, మహాభారతంలో ఉన్నటువంటి విషయాలు ఒకసారి మహాభారతంలోనే రాస్తారు. మొదటి ఆది పర్వంలోనే వేదవ్యాసుల వారు ఏమంటారంటే, ఒకానొక సందర్భంలో దేవతలు అంతని వేదము గొప్పదా మహాభారతం గొప్పదా అన్నటువంటి చర్చ వస్తుందంట. వేదం గొప్పదా? మరి వేదం గొప్పది అని మనం అనుకుంటాం కదా. మరి వేదం చాలా గొప్పది. మనం మన సనాతన ధర్మ సంప్రదాయంలో మనం పాటించేటువంటి ప్రతి వ్యక్తి భావించేటువంటి విషయం ఏమిటంటే వేదము గొప్పది అని మనం భావిస్తాం. కానీ వేదము చదువుకోవాలంటే వేదోపబ్రహ్మణార్థాయ అంటారు. వేదము చదువుకోవాలంటే భారతం చదివింటే గానీ వేదం అర్థం కాదంట. భారతము తర్వాత పురాణాలు చదివితే గానీ మనకు వేదం అన్నటువంటిది అర్థం కాదు అని చెప్తారు. వేదవ్యాసులు వాళ్ళే రాస్తారు, దీన్ని మహాభారతంలో రాస్తారు. అలాగే ఆ వేదం వాళ్ళు ఏం చేస్తారంటే, అందువల్ల ఈ వాళ్ళ ఆ చర్చ వచ్చినప్పుడు వాళ్ళు ఒక త్రాసు తీసుకొని వచ్చేసి, విజ్ఞానమయమైనటువంటి త్రాసు, అది సాధారణమైనటువంటి త్రాసు కాదండి, ఇది విజ్ఞానమయమైనటువంటి ఆ త్రాసును తీసుకొచ్చి, అంటే అది జ్ఞానాన్ని అది కొలుస్తుంది అనమాట. ఎంత ఏది గొప్పది ఏది కొలిసేటువంటి అటువంటి త్రాసు. మనకు అలాంటిది లేదు. మనకు ఉన్నటువంటిది ఏదన్నా సాధారణమైనటువంటి త్రాసే, అందులో అలాంటి చూసేదానికి అవకాశం లేదు. ఏది బరువు ఎక్కువ అనేది మాత్రమే చూస్తాం మనం. కానీ వాళ్ళు అలా కాదు. వాళ్ళు ఏం చేశారంటే విజ్ఞానమయమైనటువంటి ఒకనొక త్రాసును తీసుకొచ్చి, ఒకవైపు రాసినంత వేదము ఉపనిషత్తులు అన్ని ఒకవైపు ఉంచి, ఇంకొక వైపు ఏం చేశారంటే మహాభారతాన్ని ఉంచారంట. అప్పుడు మహాభారతం క్రిందికి పోయింది, అవి పైకి తేలిపోయినాయంట. అంటే అర్థం ఏమిటంటే, వేదములో ఉన్నటువంటి ప్రతి అంశము, ఇతిహాసాల్లో ఉన్నటువంటి ప్రతి అంశము, స్మృతి పురాణాల్లో ఉన్నటువంటి అంశము అంతా కూడా మహాభారతంలోనే ఉంది.
మహాభారతాన్ని చివరికి ఒక శ్లోకం చదివినప్పటికీ కూడాను, ఒక పాదం చదివినప్పటికీ కూడాను అది చివరిలో వస్తుంది మనకు. లాస్ట్ చివరి పర్వం ఉంది కదా, ఆ చివరి పర్వం తర్వాత మహాభారతం యొక్క చదివిన దాని వల్ల ఫలశ్రుతి ఏమిటి అని చెప్తే అప్పుడు చెప్తారు 3 కోట్ల తీర్థాల్లో స్నానం చేసినటువంటి ఫలము మహాభారతం విన్నందువల్ల వస్తుంది అని చెప్తారు. మహాభారతం చదివామంటే వేదం చదివేటువంటి అవసరం లేదు అని కూడా చెప్తారు. ఇందులో లేని విషయం లేదు. అందువల్ల అక్కడక్కడ తెలుగు పద్యాలు కూడా చెప్తుంటాను. ఎందుకంటే తెలుగులో ఎక్కడైతే వేదవ్యాస హృదయానికి అనుగుణంగా ఉన్నటువంటి పద్యాలు ఉంటుందో ఆ పద్యాన్ని అలాగే తీసుకుంటాము. కానీ వేదవ్యాస హృదయానికి అనుగుణంగా లేని పద్యాలు మనం తీసుకోమన్నమాట. వేదవ్యాసం రాసినటువంటి శ్లోకాలనే తీసుకుంటాం. అందువల్ల నన్నయ్య గారు మహాభారతం యొక్క గొప్పదాన్ని చెప్తూ ఆయన ఏం చెప్తారంటే ధర్మతత్వములు ధర్మశాస్త్రం అని, అధ్యాత్మ విధులు వేదాంతమనియు, నీతి విచక్షణులు నీతి శాస్త్రం అని, కవి వృషభులు మహాకావ్యమనియు, లాక్షణికులు సర్వలక్ష సంగ్రహమని, ఐతిహాసికులు ఇతిహాసమనియు, పరమ పౌరాణికులు బహు పురాణ సముచ్చయం బని మహి కొనియాడుచుండ, వివిధ వేద తత్వవేది వేదవ్యాసుండు ఆది ముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిహుండు విశ్వజనీనమై పరుగుచుండ చేసే భారతంబు అంటాడు ఆయన. అంటే ఇక్కడ ఈ ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని చెప్పారంటే ఇది ధర్మశాస్త్రమా, లేకుంటే అధ్యాత్మ విధులు చెప్పినట్టు ఇది వేదాంత శాస్త్రమా, నీతి విచక్షణలు చెప్పినట్టు ఇది నీతి శాస్త్రమా, లేకుంటే మహాకావ్యమా, కవి వృషభులు చెప్పినట్టు ఇది మహాకావ్యమా, లేకుంటే సర్వ లక్షణ సంగ్రహమా, ఇది అయితే ఇతిహాసమా, ఏది అంటే అన్నిటి యొక్క సమాహారమే ఈ పుస్తకం. అందువల్ల ఇన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళు భారతం చెప్పాలంటే, మరి భారతం చెప్పాలి అంటే ఇన్ని విషయాల్లో సమగ్రమైనటువంటి అధ్యయనము అభ్యాసము తర్వాత అందువల్ల పట్టు ఉంటే గానీ దీన్ని అంతా చెప్పడానికి కుదరదు అనమాట. అందువల్ల సాధారణంగా ఎవరైనా కూడా ఏం చేస్తారంటే అంత జ్ఞానం ఎవరికి లేదు కాబట్టి ఎవరో కొంతమంది గొప్ప వాళ్ళకు ఉండొచ్చు, అలాంటి వారికి అంత గొప్ప జ్ఞానం ఉండదు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మనము వ్యాఖ్యను దగ్గర పెట్టుకోవాలి. వ్యాఖ్య అంటే ఏమి, నీలకంఠ వ్యాఖ్య, తర్వాత ఆ నీలకంఠ వ్యాఖ్య ప్రధానమైనటువంటి వ్యాఖ్య మహాభారతానికి. ఆ వ్యాఖ్య దగ్గర పెట్టుకొని చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఈ శ్లోకానికి ఈ అర్థం ఉంది కదా అని అర్థం చేసుకోవాలి. మరి ఆ శ్లోకం అర్థం కాలేదనుకోండి, మరి నీలకంఠ వ్యాఖ్య అర్థం కాకపోతే అప్పుడు ఏం చేయాలి, మరి శలాక రఘునాథ శర్మ గారు రాసినటువంటి ఆ పుస్తకాన్ని చూడాలి. అది సరిగా అర్థం కాలేదనుకోండి, మరి బలభద్ర శర్మ గారు రాసినటువంటి మహాభారత విమర్శనం చూడాలి. లేకుంటే మహాభారత ఇంకోటి ఏదో రాశారండి, ఇంకో పుస్తకం ఏదో ఉంది గుర్తు రావడం లేదు. అలాంటి ఆ పుస్తకాలన్నీ చదవాలన్నమాట. చదివిన తర్వాత ఇవన్నీ ఆకలింపు చేసుకునేసి అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో అర్థం కాని చోట మరి సామవేదం గారి ప్రవచనాలు అలాంటివి ఒకసారి చూసుకునేసేసి మరి ఇదంతా సమగ్రంగా అర్థం చేసుకోవాలి. మొదట సమగ్రంగా అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, మనం ఈ కథా వస్తువులకి ప్రవేశించాలి. కథా వస్తువులకి ప్రవేశించి ఆ మహాభారతాన్ని గురించే పగలంతా అలా ఆలోచన చేస్తూ పోతుంటే మనకే కొన్నిసార్లు కొత్త విషయాలు భాషించడం ఉంటారు. దీన్ని భాషించడం అంటే ఆ వేదవ్యాసుల వారి అనుగ్రహము, ఆ గణపతి యొక్క అనుగ్రహం వల్ల కొన్ని విషయాలు మనకే భాషిస్తాయి. ఆ భాషించినటువంటి విషయాలు మరి అలాంటివన్నీ మనం ఏం చేయాలి అంటే మనము ఎప్పటికప్పుడు రాసుకునేసి దాన్ని చెప్పడం అనేది ప్రయత్నం చేస్తే కుదురుతుంది. లేకపోతే కానీ చెప్పడం చాలా కష్టం. అందువల్ల నేను ముందే చెప్పాను, నేను అంత జ్ఞానం లేనప్పటికీ కూడాను నేను చెప్పడానికి సాహసించాను. ఈ సాహసానికి కారణం ఏమిటంటే మరి పోతన భాగవతం రాసేదానికి ముందు ఆయన ఏం రాస్తారంటే, భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన విభుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ అని రాస్తాయన. అంటే విభుధ జనులు 10 మంది చెప్పినటువంటి దాన్ని విని దాన్ని నేను కాస్త ఆకలింపు చేసుకునేసి దాన్ని నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయా నేను. అంతేగాని ఇది ఈ మహాభాగవతాన్ని గురించి చెప్పాలంటే శూలికైనా తమ్మి చూలికైనా అంటాడు. ఆ శివుడికి కానీ మహావిష్ణువు కూడా ఈ మహాభాగవతాన్ని గురించి చెప్పడానికి సామర్థ్యం లేదు అని చెప్పి ఆయన రాసుకుంటారు అనమాట. మహాభారతంలో కూడా ఒకనొక సందర్భంలో వేదవ్యాసులు కూడా అదే రాస్తారు. శివకేశవులు కూడా ఈ భారతం యొక్క తత్వాన్ని చెప్పడం చాలా కష్టము అని చెప్పేసి ఆయన అంటారు. మరి అలాంటప్పుడు మరి మనకు తోచింది మనం చెప్పుకోవాలి. అధ్యయనము అధ్యాపనము అని చెప్పుకున్నారు కదా, చదవాలి, చదివిన దాన్ని 10 మందికి చెప్పాలి అన్నటువంటి సాహసంతో మాత్రమే నేను ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను అన్నటువంటిది అందరూ సవినయంగా మనవి చేసుకుంటూ ఈ కథా వస్తువులకి నేను ప్రవేశిస్తున్నాను. మరి మహాభారతాన్ని గొప్పతనం ఏమిటి అనేది ముందు చెప్పుకుంటూ వస్తాం మనము. ఈరోజు ఎందుకంటే ప్రతిరోజు ఏదో చిన్న కథతో చెప్పాలి అన్నటువంటి ఉద్దేశం ఇక్కడ. ఆ చిన్న కథ చెప్తే అట్లీస్ట్ అది ఏమైపోతుందంటే కాస్త ఒక కథ
ఈ రోజు ఒక కథ అయింది, రేపు ఒక కథ అయింది, మరునాడు ఒక కథ అయింది, ఇలా వెళ్ళిపోతుంటుంది. మరునాడు నెక్స్ట్ వారం, నెక్స్ట్ ఈ వారంలో 1-2, వచ్చే వారం 1-2, 30 నిమిషాలు మించక 30-40 నిమిషాలు మించకుండా. అందుకే అప్పుడప్పుడు సమయాన్ని చూసుకుంటుంటాను నేను. అప్పుడే 30 నిమిషాలు అవుతూ వచ్చింది, పర్వాలేదు. ఇప్పుడు ఈ మహాభారతం ఎలా ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని ఈరోజు చర్చించుకుందాం. ఈ మహాభారతాన్ని చెప్పేదానికి ముందు మొట్టమొదట దీన్ని చెప్పేటువంటి సందర్భంలో ఒక శ్లోకం మనకు కనిపిస్తుంది. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అన్నటువంటి శ్లోకం మనకు కనిపిస్తుంది. ఈ శ్లోకాన్ని ఏముందంటే, నారాయణం నమస్కృత్య, నారాయణుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువుకు నమస్కారం చేసి, నరంచైవ నరోత్తమం, నరుడు అంటే అర్జునుడు అనమాట. అర్జునుడికి నమస్కారం, నరనారాయణుడు అంటాం కదా, నరుడు నారాయణుడు, వీళ్ళిద్దరికి నమస్కరించి, దేవీం సరస్వతీం వ్యాసం, దేవి అయినటువంటిది మహా దివ్యమైనటువంటి దేవి అని అర్థం ఇక్కడ. ఆ దివ్యమైనటువంటి దేవి ఎవరు అంటే సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవిని ప్రార్థిస్తూ దేవీం సరస్వతీం వ్యాసుని నమస్కరిస్తూ, దేవీం సరస్వతీం వ్యాసం జయముదీరయేత్ అని చెప్తారు. జయం అన్నటువంటి దాన్ని నేను చెబుతాను అని చెప్పేసి దీన్ని ఉగ్రశ్రవసుడు అన్నటువంటి సూతుడు చెప్పేటువంటి మాట ఇది. ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరు కూడా, మహాభారతం చెప్పేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్లోకాన్ని మొదట చెప్పేటువంటి ఆనవాయితీ అలాగే వచ్చింది. ఎందుకంటే ఆ సూతుడు మొత్తం మహాభారతాన్ని చెప్పినటువంటి వాడంతా సూతుడు చెప్పాడు. ఆ సూతుడు ఈ శ్లోకాన్నితో ప్రారంభం చేస్తాడు. ఇలా చెప్పినప్పుడు ఏమైపోతుందంటే, కొంతమంది ఏమంటున్నారంటే దీనికి, అంటే నేను ఈ మహాభారతం చెప్పేటువంటి సందర్భంలో కొన్ని విమర్శలు కూడా మీకు చెప్తుంటాను. ఎందుకంటే విమర్శలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం కూడా చెప్తుంటాను. కొంతమంది విమర్శకులు ఏమి చెప్తారంటే, వేదవ్యాసులు 1,00,000 శ్లోకం సమన్వితమైనటువంటి గ్రంథాన్ని ఆయన రాయలేదు, ఆయన కేవలం కొద్దిగా మాత్రమే రాశారు మహాభారతాన్ని. దాని పేరు జయం అని పెట్టుకున్నారు. ఆ జయం అని పెట్టుకున్నటువంటి పేరును తర్వాత వైశంపాయనుడు అన్నటువంటి వేదవ్యాసుని శిష్యుడు జనమేజయుని ఆస్థానంలో ఆ కథ చెప్పేటువంటి సందర్భంలో ఆయన దాన్ని విస్తరించి చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే కొంతమంది అనేటువంటి విమర్శకుల అభిప్రాయం చెప్తున్నా నేను. కేవలము 8,000 శ్లోకాల వరకు ఈయన రాశారు, వేదవ్యాసులు రాశారు. దాని పేరు జయం అని పెట్టుకున్నారు. ఆ పెట్టుకున్న తర్వాత భారతాన్ని విస్తరించి చెప్పేటువంటి సందర్భంలో జనమేజయుడు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అది అంటే ఏమి అంటే, సందేహాలు వచ్చినప్పుడు ఆయన ప్రశ్నలు అడిగినప్పుడు ఆయన అక్కడ చెప్పేటువంటి సందర్భంలో దాన్ని కాస్త విస్తరించి అది 24,000 శ్లోకాలు అయింది. ఆ 24,000 శ్లోకాలు ఉన్నటువంటిది తర్వాత భారతం అని పిలువబడింది. తరువాత దాన్ని ఉగ్రశ్రవసుడు ఉన్నటువంటి సూతుడు చెప్పేటువంటి సందర్భంలో అది 1,00,000 శ్లోకాలు అయిపోయి మహాభారతం అయింది అని చెప్తారు. కానీ ఇది తప్పు ఉన్నటువంటి విషయము చాలా మంది రుజువు చేస్తారు. ఎందుకంటే ఈ సంప్రదాయబద్ధంగా చదువుకున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను చెప్పేది ఏమిటంటే, అలా కాదు, చాలా తప్పు అభిప్రాయం అది. ఎందువల్ల అంటే అది కూడా చెప్తాను నేను. వాళ్ళు ఏం చెప్తారంటే, మహాభారతాన్ని మొత్తం 1,00,000 శ్లోక సమన్వితమైనటువంటి మహాభారతాన్ని వేదవ్యాసుల వారే రాశారు. ఈ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని చెప్పినటువంటి శ్లోకము కేవలం మహాభారతం ముందు మాత్రమే కాదు, ప్రతి పురాణం ముందు కూడా ఈ శ్లోకం ఉంది. అంటే ఏమిటంటే, వేదవ్యాసుడు రాసినటువంటి ప్రతి పురాణము చెప్పేదానికి ముందు సూతుడు ఈ శ్లోకాన్ని చెప్పే దాన్ని ప్రారంభం చేశాడు. ఆ పురాణాన్ని విష్ణు పురాణం కానీ, బ్రహ్మ పురాణం కానీ, బ్రహ్మాండ పురాణం కానీ, బ్రహ్మ వైవర్తన పురాణం, ఏ పురాణం అన్నా తీసుకోండి, అన్ని పురాణాలు రాసేటువంటి చెప్పేటానికి ముందు సూతుడు అన్నటువంటి అతను దీన్ని తీసుకొని చెప్పాడు. కాబట్టి ఈ మహాభారతాన్ని అలా మనం అర్థం చేసుకునేదానికి లేదు. కాబట్టి ఇది మహాభారతాన్ని కూడా సూతుడే చెప్పాడు, దాన్ని కూడా జయమని చెప్పాడు. ఆ జయం అంటే ఏమిటి అంటే, వాడు చెప్పేది ఏమిటంటే, మనం పురుషార్థాలు 4 కదా, ధర్మము, అర్థము, కామము, మోక్షము 4 మన పురుషార్థాలు. ఈ 4 పురుషార్థాలు సాధించడానికి, జయించడానికి, ఈ 4 సాధించినటువంటి వ్యక్తి జీవితాన్ని జయించినటువంటి వాడు అవుతాడు. ఈ 4 ఎందులో ఉన్నాయి? ఈ 4 మహాభారతంలో ఉన్నాయి. ఈ 4 మహాభారతంలో ఉన్నందువల్ల వాళ్ళు ఏం చేశారంటే, వేదవ్యాసులు వాళ్ళు ఏం చేశారంటే దీన్ని జయమని చెప్పారు. ఇక్కడ జయమని చెప్పారు, అంతేగాని ఇది మహాభారతం, ఇదే మహాభారతము, ఇదే మహాభారతము. అందువల్ల 1,00,000 శ్లోక సమన్వితమైనటువంటి మహాభారతాన్ని వేదవ్యాసులు రాశారు అని చెప్పేసి సంప్రదాయబద్ధమైన చదువుకునేటువంటి వాళ్ళు చెప్పేటువంటి అనుచారమైనటువంటి ఆచారం ఇది. కానీ విమర్శకులు అలా చెప్తారు, ముందు అది జయము, తర్వాత భారతము, తర్వాత మహాభారతం అని చెప్తారు. మనం దాన్ని పట్టించుకునే అవసరం లేదు. ఎందుకంటే మనకు అనుచారంగా మనము అనుకునేటువంటి విషయం ఏమిటంటే, ట్రెడిషన్ అంటాం కదా, ట్రెడిషన్ గా మనం అనుకునేటువంటి విషయం ఏమిటంటే, మహాభారతం అంటే
వేదవ్యాసుల వారు మొత్తం రాశారు. అందువల్ల ఆయన రాసేటువంటి సందర్భంలో ఆయన ఏం చేస్తారంటే ధర్మ అర్థ కామ మోక్షం 4 నేను చెప్పాను అని చెప్తారు. ఏం చెప్తారంటే ఆయన ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ ఏది హస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్ క్వచిత్ అని చెప్తారు. అంటే ఏమంటే ధర్మములో గాని ధర్మేచ అర్థేచ అర్థం విషయంలో కామేచ మోక్షేచ భరతర్షభ ధర్మార్థ కామ మోక్షములు అన్నటువంటి విషయాల్లో ఏదైనా చెప్పాల్సి వస్తే అది హస్తి తదన్యత్ర ఇక్కడ ఏముందో అంటే ఈ భారతంలో ఏదైతే చెప్పబడిందో అదే వేరే చోట చెప్పబడుతుంది. కొత్తగా చెప్పేదానికి ఏముండదు. ఎన్నే ఆస్తి ఇక్కడ ఏది లేదో, ఇక్కడ ఏది చెప్పబడలేదో అది ఇంకెక్కడా చెప్పబడలేదు. ఎన్నే ఆస్తి నతత్ క్వచిత్ అని చెప్పి మహాభారతాన్ని ప్రారంభించినటువంటి గొప్ప కవి, గొప్ప మహర్షి అని చెప్పుకోవచ్చు. కవి కాదు, మహర్షి. ఎవరు? వేదవ్యాసుల వారు. ఈ వేదవ్యాసుల వారు ఎలా చెప్పారు దీన్ని? వేదవ్యాసుల వారు చెప్పడానికి కారణం ఏమిటి ఈ కథ అంటే, నేను ఈరోజు కొంచెం మాత్రమే చెప్తాను. ఎందుకంటే కొంచెం చెప్పేసి ఈరోజు అక్కడికి ముగించేసి తర్వాత జనమేజయుడు అది మళ్ళీ కథ. ఈరోజు వేదవ్యాసుల వారు దీన్ని ఎందుకోసం చెప్పారు దీన్ని మహాభారతాన్ని అంటే, వేదవ్యాసుల వారు చూశారంట అది ద్వాపరయుగ అంతము, కలియుగం ప్రారంభం వస్తుంది. మరి కలియుగంలో మనిషి యొక్క మస్తిష్కం యొక్క శక్తి తగ్గిపోతూ ఉంటుంది, వాళ్ళ యొక్క బుద్ధి కుశలత తగ్గిపోతూ ఉంటుంది, ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు మరి ఎప్పుడు కూడా మరి ఇంకోటి ఏమిటి, కలి ప్రవేశం చేసినందువల్ల వాళ్ళు దుష్టబుద్ధులు వాళ్ళలో పుడుతుంటాయి. దుష్టబుద్ధులు పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళను ఉద్ధరించడం ఎలా అని ఆయన చాలా బాధపడతా అంట, ఆలోచన చేస్తా అంట. పూర్వకాలంలో అలా ఉండేటువంటి వాళ్ళు, ఋషులు ఉన్నటువంటి వాళ్ళు ప్రజల కోసం వాళ్ళు ఎప్పుడు బాధపడేటువంటి వాళ్ళు. అయ్యో వీళ్ళు ఎలా వీళ్ళని వృద్ధిలోకి తీసుకురావాలి అనేది ఆలోచన చేసేటువంటి వాళ్ళు. ఈయన అలా ఆలోచన చేసి మరి వీళ్లకు నేను వేదం అంతా చెప్పాలి అంటే కష్టము, వేదం అంతా వీళ్ళకి అర్థం కాదు. అందువల్ల ఆయన ఏం చేసంటే వేదాన్ని, ఎప్పుడు వేదము ఉన్నటువంటిది ఎలా ఉండేది, వేదం అంతాను కుప్పగా రాశిగా ఉండే వేద రాశి ఉండేదంట. అది ఏది ఋగ్వేదము, ఏది యజుర్వేదము, ఏది సామవేదము తెలిసేది కాదనమాట, ఏది అథర్వణ వేదం తెలిసేటువంటిది కాదు. అలా వేద రాశి ఉంటే మరి అందరూ దాన్ని అంతా చదవలేరని చెప్పేసి దాన్ని విస్తారం చేసి ఆయన ఏం చేశారంటే ఇది ఋగ్వేదము, ఇది యజుర్వేదము, ఇది సామవేదము, ఇది అథర్వణ వేదము అని 4గా ప్రతిష్ఠించి 4 శిష్యులను దానికి ఉంచి జైమిని, సుమంతుడు, పైలుడు, తర్వాత వైశంపాయనుడు 4కి ఇచ్చి నాయనలరా మీది 4 మీరు ఒక్కొక్కరు ఒకటి చదువుకోండి అని చెప్పి ఇచ్చేసాడు వాళ్ళకు. ఇచ్చేసి మీరు ఇలా చదువుకోండి అన్నాడు. ఇచ్చేసిన తర్వాత వాళ్ళ దాన్ని అంటే దాన్ని విస్తరించుకోండి అంటే అది ఒక్కటి చదవడానికే ఇక్కడ కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళ కష్టమైపోతుంది అన్నటువంటి ఉద్దేశం ఆ మహానుభావుడికి ఉండొచ్చు. అందువల్ల అలా చేశాడు. చేసిన తర్వాత మరి సాధారణ జనులు దాన్ని అర్థం చేసుకోలేరు కదా. మరి మనలాంటి వాళ్ళు, సాధారణంగా మనలాంటి వాళ్ళు అది చెప్పడానికి లేదు. మరి ఎవరెవరు వింటున్నారో ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు వింటూ ఉండొచ్చు. అలాంటి వాళ్ళు అనుకోండి, అలాంటి వాళ్ళకి అందరికీ వేద జ్ఞానం, వేదం అర్థం చేసుకోవడం అర్థం కాదు. వాళ్ళకి ఎలా చెప్పాలి అని ఆయన ఆలోచన చేసి ఆయన ఏం చేశాడంటే, అందువల్లనే ఏం చెప్తారంటే వేదములు ప్రభు సంహితలు అంటారు. ప్రభు సంహితలు అంటే ప్రభువు చెప్పినట్టుగా చెప్తుందంట వేదం. సత్యం వద, ధర్మం చర, అహింసో పరమో ధర్మ అన్నటువంటి సూత్రాలను చెప్తుంది. అది అలా వదిలేస్తుంది వేదం. మరి దాన్ని అర్థం చేసుకోవడానికి, ఆకలింపు చేసుకోవడం ఎలా, దాన్ని అమలుపరచడం ఎలా, ఇదంతా చెప్పడం అంటే అనుష్ఠానం ఎలా చేయాలి దాన్ని అని చెప్పాలంటే ఇతిహాసం కానీ పురాణం కానీ రావాలి, మళ్ళీ మన దగ్గరికి రావాలి. ఇతిహాసం కానీ పురాణం కానీ, పురాణంలో కానీ ఆయా విషయం వస్తుంది. ఆ ఇతిహాసం అంటే ఏమిటి? ఇతిహాసం అంటే ఇతిహాసంలో ఏం చెప్తారంటే మిత్ర సంహితలు ఉంటారు. అది ప్రభు సంహిత అయితే, వేదం ప్రభు సంహిత అయితే ఇది మిత్ర సంహిత అంటారు. మిత్ర సంహిత అంటే మిత్రుడు దగ్గరికి వచ్చి కూర్చోలేసి ప్రభు చెప్పినట్టు కాకుండా, అరే సత్యం వద అంటే ఇదిరా, సత్యం ఇలా చెప్తే నీకు ఇది వస్తుందిరా, నీకు అబ్బుతుందిరా అని చెప్పేసి ఆయన ఒక చిన్న కథలాగా చెప్పి, చూడు ఆ సత్యం అమల్లో అమలు చేసినందువల్ల అతనికి ఆ ఫలితం వచ్చింది కదా, నువ్వు సత్యవ్రతుడై ఉండరా అని చెప్పి మిత్రుడు చెప్పితే ఎలా ఉంటుందో అలా ఉంటుందంటే ఇతిహాసం అన్నటువంటిది. ఆ ఇతిహాసము అందువలన ఇది ఇతిహాసం అంటారు. ఇతిహాసం అన్నటువంటిది ఏమిటంటే ఇక్కడ ఇతి ఆస అనే 3 పదాల నుంచి 3 రూట్ వర్డ్స్ అంటాం కదా, దాని నుంచి వచ్చినటువంటిది ఇతిహాసము. అంటే ఏమిటంటే దిస్ హ్యాస్ హ్యాపెండ్ లైక్ దట్ అంటారు. అంటే ఇది అలా జరిగింది అని చెప్తారు. ఇది ఇతి ఆస, ఇది అలా జరిగింది అంటే ఏమిటి, ఒక కథ అప్పటికే ఉండింది, ఆ కథ మీద ఈ ధర్మార్థ కామాలు ఉన్నటువంటిది అధ్యారోపణం చేశారు అని అర్థం అక్కడ. అంటే మహాభారతం అన్నటువంటి ఇతివృత్తం అప్పటికే ఉంది, భారత యుద్ధం అయిపోయింది, వేదవ్యాసుడు దాన్ని చూశారు. ఆ వేదవ్యాసుడు అతను దానికి కర్త, దాన్నంతా జరిగేటువంటిదంతా మహాభారతం జరిగిందంతా ఆయన చూశాడు. ఆయన కాలంలో సమకాలంలోనే జరిగింది, సమకాలీన సమయంలోనే జరిగింది.
ఆ భారతాన్ని అంతా చూశాడు కాబట్టి ఈ భారతాన్ని నేను ఈ కథా వస్తువుని ఇతివృత్తాన్ని తీసుకుని జరిగినటువంటి ఈ కథని ఇతివృత్తంగా తీసుకునేసి దీని మీద ఈ ధర్మార్థ కామ మోక్షాల గురించి చెప్తూ పోతే ఎలా ఉంటుంది అని ఆలోచన చేసేసి ఆ కథా వస్తువు మాత్రం కథ అదే దాన్ని విస్తరించాడు అనమాట. ఇప్పుడు నవల రాస్తాం కదా, అలాగా ఏదో చిన్న వస్తువు తీసుకునేసి ఆ వస్తువుకు విస్తారంగా రాసుకుంటూ పోతుంటారు కదా, అలా ఇతను ఆ కథా వస్తువును మహాభారతం అనేటువంటి కథా వస్తువును తీసుకునేసి దాన్ని విస్తరింపజేసేసి దాన్ని ఇలా చేశాడు. ఆఖ్యానాలు జోడించాడు. ఆఖ్యానాలు అంటే ఉపకథలు జోడించాడు. మహాభారతం సంబంధం లేనటువంటి కథలు జోడించి, అంటే సంబంధం తీసుకొని వచ్చి అనుబంధం కూర్చి దాన్ని అతను విశ్లేషించి చెప్పాడనమాట. అందువల్ల దీన్ని ఏమిటంటారంటే ఇతిహాస అంటే ఇది మైథాలజీ కాదు. మహాభారతం అనేటువంటిది మైథాలజీ కాదు. చాలా మంది ఇప్పటి కాలం వాళ్ళు ఈ కమ్యూనిస్ట్ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది, మరి ఎవరైనా ఈ ఆడియన్స్ ఎవరైనా ఉంటే మండించాలి. అలాంటి వాళ్ళు సాధారణంగా ఏమంటుంటారంటే మహాభారతం అన్నటువంటిది ఇది మైథాలజీ అండి, ఎందుకంటే దేవతలు ఎలా వస్తారండి, మరి కుండలో ఎలా పుడతారండి, బిడ్డలు ఎలా పుడతారండి, ఇలాంటి వాదనలు చేస్తుంటారు. మరి కుండలో ఎలా పుడతారండి అంటే ఇప్పుడు టెస్ట్ ట్యూబుల్లో పుడుతున్నారు కదా, మరి టెస్ట్ దీన్ని మాత్రం సైన్స్ అంటారు. దాన్ని ఎలా సైన్స్ అనేది ఎందుకు అంగీకరించారు? అప్పట్లో ఆ సైన్స్ ఉండేదేమో, దాని మీద ఎవరు రీసెర్చ్ చేశారు, ఎవరు చేయలే కదా మరి, కాబట్టి అలా అంటుంటారు దాన్ని. తర్వాత అలాగే ఇవన్నీ మైథాలజీ ఎలా ఉంటుందండి అంటారు. మరి ద్వాపర యుగంలోను త్రేతాయుగంలోను మరి కృతయుగంలోను దేవతల సంచారం, దేవతలు భూమి మీదకి రావడము, భూమి మీద ఉన్నటువంటి మనుషులు దేవలోకాలకి పోరావడము అన్నటువంటిది సర్వసాధారణంగా జరుగుతూ ఉండేటువంటి విషయం. మన చాలా చోట్ల మన కథల్లో కనిపిస్తుంది. మరి ఇప్పుడు లేదు కదా అంటే, ఇప్పుడు ఆ తపస్సు మనం చేస్తున్నామా? ఆ తపస్సు మనం చేయడం లే కదా. అంతటి ఘోరమైనటువంటి తపస్సు మనం చేస్తున్నామా? మరి ఆ కాలంలో ఉన్నటువంటి తపస్సు, ఆ తర్వాత నిష్ట అన్ని మనకి ఉన్నాయా? మనకు లేవు కదా. మరి మనకు లేనటువంటి వాళ్ళు మరి అది అవన్నీ కావాలంటే ఎలా వస్తాయి? మనకు ఆ నిష్ట లేదు, ఆ భక్తి లేదు, ఆ తత్పరత లేదు. మరి అలాంటిదప్పుడు మనకు అలాంటిది రావాలంటే ఎలా జరగదు కదా మరి. అందువల్ల మనము అలాంటిదాన్ని మైథాలజీ అని చెప్పుకోవడానికి లేదు. ఇది మిత్ర సంహితలు, ఇతిహాస జరిగినటువంటి కథ, ఇది ఇతిహాసం. మరి తర్వాత కోవచెందిండేది పురాణం. అంటే మీరు విస్తరించి చెప్తారనమాట. సత్యం వద అని చెప్పిన దానికి మనము సత్యహరిశ్చంద్ర కథ చెప్పి ఈ సత్యహరిశ్చంద్ర ఇలా ఉన్నాడు, ఇలా ఉన్న దాని వల్ల ఇలా అయింది అని చెప్పేసి చెప్తే సాధారణ పామరజనులకు అర్థమవుతుంది. అందువల్ల వేదము కానీ వేదం ఉంది అంటే వేదం యొక్క అర్థం తెలుసుకోవాలంటే భారతం అన్నా తెలుసుకోవాలి, ఇతిహాసం, భారత రామాయణం ఇతిహాసాలు కదా, ఇతిహాసాలన్నా చదవాలి, పురాణాలన్నా చదవాలి. ఈ మూడిటిని ఆ సమన్వయం చేసుకొని ముందుకు సాగితే ఆ వేద జ్ఞానం అన్నటువంటిది అర్థమవుతుంది అన్నటువంటిది ఉద్దేశం. సో ఇది ఇతిహాసము కోవలేకి వస్తుంది. ఈ ఇతిహాసాన్ని ఆయన ఏం చేశాడంట, అతను మనస్సులోనే అతను మరి ప్రజలంతా ఉద్ధరించాలి అన్నటువంటి సంకల్పంతో వేదవ్యాసుల వారు ఏం చేశారంటే ఆ హిమాలయ పర్వత సానులలో అక్కడ కూర్చునేసి, ఆ గుహలో కూర్చునేసి దర్భాసనం వేసుకునేసి మౌనంగా కొన్ని దినాలు అలాగే ఉండిపోయాడట. అలాగే ఉండి ఆ తపస్సులో ఉన్నప్పుడు అతనికి సర్వ సృష్టి రహస్యాలు, తర్వాత దేవతలు పుట్టుక, మనుషుల యొక్క పుట్టుక, తర్వాత సిద్ధ గంధర్వ రాక్షసి యక్షగణాల యొక్క పుట్టుక, తర్వాత భౌగోళిక పరిస్థితులన్నీ ఉన్నటువంటి నదులు, నదాలు, దుర్గాలు, కోటలు, ఇవన్నీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క ప్రవర్తన, ధర్మ అర్థ కామ మోక్షములు ఎలా ఉంటాయి అన్నటువంటి విషయాలు, నియమం ఎలా ఉంటుంది, నియతి ఎలా ఉంటుంది, ధర్మం ఎలా ఉంటుంది, ధర్మ సూక్ష్మత ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీను అతని మనస్సులోనే స్ఫురించినాయి, భాషించినాయి అతనికి. తర్వాత అతనికి మొత్తం సమగ్రమైనటువంటి మహాభారతం అతని బుద్ధిలో భాషించింది. అతని మహాభారతం మొత్తం భారతం ఇది ఇలా ఉంటుంది, దీన్ని ఇలా విస్తరిస్తే ఇలా వెళుతుంది, మరి ముందు యుగాల్లో ఉన్నటువంటి ఆ కథలు ఇలా జోడిస్తే ఇలా జరుగుతుంది అన్నటువంటి అన్ని విషయాలు అతనికి భాషించినాయి. ఒక్కసారి అతని వెనుతిరిగి చూసుకుంటే అతను మొత్తం వేద జ్ఞానము, వేదాంతము యొక్క జ్ఞానము, తర్వాత పురాణాల జ్ఞానము, మొత్తం జ్ఞానం, అంత జ్ఞానము ఒక్క చోట నిక్షేపించబడింది కదా అని అనుకుంటాడు. అతను అనుకునేసి అతను చాలా సంతోషపడిపోతాడు. మరి ఇంత పెద్ద 1,00,000 శ్లోకాలు వచ్చేటువంటి గ్రంథాన్ని మరి ఎలా నేను రాయడము? ఎందుకంటే సాధారణంగా వేగంగా ఆలోచన చేసేటువంటి వాళ్ళు అంతే వేగంగా వ్రాయడం అనేటువంటిది కష్టము. ఇది వేరే టెక్నిక్, అది వేరే టెక్నిక్. మరి విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన వ్రాయలేరంటే వ్రాయగలుగుతారు, కానీ అతన్ని మనసుకు వచ్చినటువంటి ఆయన
ఆ శక్తి తరంగాలు ఉంటాయి కదా, ఆలోచన తరంగాలకు వచ్చినటువంటి వేగంగా మరి చేయి సాగేది కాదు. అందువల్ల ఆయన ఒక మనిషిని పెట్టుకోగలుగుతారు అంత వేగంగా రాసేటువంటి వాళ్ళు. ఒకరోజు ఆయన రైల్లో కూర్చొనేసి విశ్వనాథ సత్యనారాయణ గారు రైలు ఆగిపోయిందంట. ఆ కాలంలో రైలు ఆగిపోయేది కదా, 4 గంటలు ఆగిపోయిందంట. ఇప్పుడు ఆగిపోతాయి అనుకోండి. ఆ 4 గంటలు ఆగిపోయిందంట. మరి 4 గంటల రైలు నడవదన్నారంట. మరి 4 గంటల రైలు నడవదంటే ఏం చేయాలరా అన్నాడంట తన శిష్యుడితో. మరి మీరు ఏం చెప్తే అది చేద్దాం స్వామి అన్నారంట. నేను చెప్తుంటాను పద్యాలు రాసుకోరా అన్నారంట. అని చెప్పేసి ఆ 4 గంటల్లో 600 పద్యాలు అని చెప్పేశారంట విశ్వనాథ సత్యనారాయణ గారు. అది మనకు ఒక ప్రధానమైనటువంటి గ్రంథంగా బయటకు వచ్చింది. అలా శక్తి, అంత శక్తి, ఆలోచన శక్తి ఉండేటువంటి వాళ్ళు. మరి వేదవ్యాసుల వారికి మరి ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు? మహర్షి అయినటువంటి వాళ్ళు. మరి విశ్వనాథ సత్యనారాయణ గారు మరి వేదవ్యాసులకి కంపారిజన్ లేదు కదా. మరి వేదవ్యాసులే కదా. మరి అంత గొప్పవాళ్ళు. ఆయన అతను నా ఆలోచన వేగానికి సరి అయినటువంటి వేగముతో రాసేటువంటి వాడు ఎవరున్నారు అని ఆలోచన చేసేటువంటి సందర్భంలోనే ఈయన ఉద్దేశాన్ని గ్రహించి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఈయన అతనికి ఆశ్రమం వేసి అర్ఘ్యం ఇచ్చి అంతా చేసి, మహానుభావ నేను వేదాన్ని అంతాను, నా వేదములో ఉన్న రహస్యాలన్నీ నా మహాభారత గ్రంథంలో భాషించినాయి. నేను ఇదంతా రాయాలనుకుంటున్నాను. ఇందులో లేనటువంటి విషయమే లేదు. మరి దీన్ని ఎలా రాయాలి స్వామి అని ప్రార్థన చేస్తే, ఎందుకయ్యా బాధపడతావు నీవు, మన గణపతి ఉన్నారు కదా, అతన్ని ప్రార్థించు అని బ్రహ్మదేవుడు చెప్పి అతను అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. అప్పుడు అతను గణపతి గురించి ఆహ్వానం చేస్తాడు. గణపతి వస్తారనమాట. గణపతి వచ్చేసి, గణపతి వేదవ్యాసులు శ్రీమన్నారాయణ అవతారం అతనికి నమస్కరించి, స్వామి ఎందుకు పిలిచారు మీరు, ఏమిటి విషయము అంటే, ఆయన అంటారంటే వేదవ్యాసుల వారు, గణపతి నేను మహాభారతం అన్నటువంటి మహా ఉద్గ్రంథాన్ని నేను మనసులో సంకల్పించుకున్నాను. ఇందులో వేదాంత రహస్యాలు, ధర్మార్థ కామ మోక్షాల గురించినటువంటి సర్వ విషయాలు, తర్వాత ఇందులో లేనటువంటి విషయము లేదు, అన్ని ఇందులో ఉన్నాయి. కాబట్టి దీన్ని మీకు నేను చెబుతుంటే మీరు రాస్తారా అని అడుగుతా. అప్పుడు మహాగణపతి అంట అందులో నాకు చాలా సంతోషం, వస్తాను. అయితే నాకు కూడా చాలా పనులు ఉంటాయి, బయటకు వెళ్ళాలి కదా నీ మాదిరిగానే నాకు కూడా చాలా పనులు ఉంటాయి. మీరు నిరాటంకంగా అలాగే నిరర్గళంగా అలా చెప్తూ ఉండాలి. ఎప్పుడైనా ఆపేస్తే నా లేఖిని కూడా అలాగే ఆగిపోతుంది, నేను వెళ్ళిపోతాను. తర్వాత నేను రాయను, ఇది మీకు సమ్మతం అయితే నేను రాస్తాను అంటాడంట గణపతి. అంటే చూడండి ఎలా చిక్కొచ్చిందో. మరి వేదవ్యాసుల వారు కూడా ఎందుకన్నా మంచిది, ఆయనకు ఆలోచన తరంగాలు ఎక్కడైనా అంతరాయం కలిగేటువంటి అవకాశం ఉంది కదా, మరి ఏం చేద్దాము అని ఆలోచన చేసేసి ఆయన చెప్తారంట, సరే గణపతి అలాగే చేస్తాము, నువ్వు చెప్పినట్టే నేను చెప్తూనే ఉంటాను, నువ్వు రాస్తూనే ఉండు, కానీ నేను చెప్పిన ప్రతి విషయాన్ని నువ్వు ఆలోచన చేసుకునేసి అర్థం చేసుకునేసి రాయాలి. అంటే నేను ఏదో చెప్తున్నాను అనుకో, నువ్వేదో రాసుకుంటూ వెళ్ళిపోకూడదు, మెకానికల్ గా రాయకూడదు అనమాట. అంటే అలా రాయకుండా నువ్వేం చేయాలి అంటే బాగా అర్థం చేసుకోవాలి, దాన్ని అర్థం చేసుకొని నువ్వు రాయాలి. ఓ సరేనా అంట గణపతి. అందులో ఏముందులే అనుకుంటాడంట. సరే అంట ఆయన సరే కూర్చుంటారంట. మరి ఇతనికి కూడా ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు ఆలోచన చేసేటువంటి అవకాశం ఉంటుంది కదా. వేదాంతము, వేదము, రహస్యాలు, ధర్మార్థక మోక్షాల గురించినటువంటి విషయాలు, భౌగోళికమైనటువంటి విషయాలు, తర్వాత ఈ విషయం లేదనకుండా అన్ని విషయాలు, నీతి శాస్త్రము అన్ని చెప్పాలి. అన్ని చెప్పేటువంటి సందర్భంలో అప్పుడప్పుడు ఏదైనా ఒక ముహూర్త కాలం ఆలోచన చేసేటువంటి వ్యవధి కావాల్సి వస్తుందో ఏమో. అందువల్ల అప్పుడేం చేసేటువంటి వాడు వేదవ్యాసుల వారు కఠినమైనటువంటి ఒక శ్లోకము ఒక చోట వేసేటువంటి వాళ్ళంట. కఠినము అంటే అర్థము కఠినం కాదు. ఆ శ్లోకాన్ని తీసుకుంటే ఒక అర్థం చెప్పచ్చు, ఇంకొక అర్థం చెప్పచ్చు, మరొక అర్థం చెప్పచ్చు, ఎన్నైనా అర్థాలు చెప్పచ్చు దానికి. మరి ఒక్కొక్కరికి ఒక రకంగా భాషిస్తుంది, అర్థం వస్తుంది అది. మరి అలాంటి శ్లోకాన్ని ఒకటి అక్కడ వేసేటువంటి వాళ్ళంట. మరి గణపతి లాంటి గొప్ప వ్యక్తి కూడాను ఆయన కొంతకాలం దాన్ని ఆలోచన చేయాలి. మరి దీని అర్థం ఏమిటి, ముందు శ్లోకానికి ఈ శ్లోకానికి ఏదో కొద్దిగా విరుద్ధంగా ఉంది, లేదు విరుద్ధం లేదు, బాగానే ఉంది అని అనుకునేసి మళ్ళీ అతను రాసేటువంటి వాడు. అంత సమయానికి ఆయన ఏం చేసేటువంటి వాడు వేదవ్యాసుల వారు సాధారణమైనటువంటి శ్లోకాలు 100 శ్లోకాలు అల్లుకునేటువంటి వాడు అతను. అలా ఈ కఠినమైనటువంటి శ్లోకం వేశారు కదా, ఈ కఠినమైనటువంటి శ్లోకాన్ని ఏమంటారంటే గ్రంథి అంటారు. గ్రంథి అంటే తెలుగులో ఏమిటి, ముడి, నాట్ అంటాం కదా, KNOT నాట్, ముడి. ఆ ముడిని ఒక ముడి లాంటి ఒక శ్లోకాన్ని అక్కడ వేసేటువంటి వాడు ఎవరు, వేదవ్యాసుల వారు. వేస్తే ఈయన ముడిని విప్పుకోవడం కోసం కొంత సమయం పట్టేది. అంత లోపల ఆయన
మిగిలిన శ్లోకాలు చెప్పేసేటువంటి వాడు. ఇలా 8800 శ్లోకాలు అలా ఉన్నాయి. గ్రంథులు మహాభారతంలో 8800 గ్రంథులు ఉన్నాయి. ఈ గ్రంథులన్నీ వేదవ్యాసులు వారు చెప్పినటువంటివి మరి మహాభారతం రాసేటువంటి. ఇది 3 సంవత్సరాల వ్యవధిలో మొత్తం మహాభారతం అంతాను రాసేశారంట. మొత్తం మహాభారతం రాసి బయటకు వచ్చింది అది. అది అందువల్లనే 3 సంవత్సరాలు పడుతుంది మినిమం చెప్పాలంటే, మొత్తం కథ చెప్పాలంటే మనము. ఎందుకంటే వాళ్ళు మీళ్ళ వర్ణనలు అన్నీ ఉంటాయి కదా, అలాంటివన్నీ కొద్దిగా అలా పక్కకు పెట్టినప్పటికీ కూడాను ప్రధానమైనటువంటి కథ, చిన్న కథలు, ఏ కథ వదలకూడదు అనేటువంటి ఉద్దేశం మన సంకల్పం. అందువల్ల మనది కూడా 3 సంవత్సరాలు తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. మీరు కూడా 3 సంవత్సరాల సమయాన్ని వారానికి 44 నిమిషాలు వెచ్చించి వినాల్సి ఉంటుంది. దీన్ని వింటే అప్పుడు మహాభారతం మొత్తం సమగ్రంగా మనకు కాస్త అందుబాటులో ఉంటుంది. కాబట్టి అది మనం చదివేటువంటి అవకాశం దొరుకుతుంది. ఇది 3 సంవత్సరాలు అలా జరిగింది. మరి 3 సంవత్సరాలు ఎందుకు జరిగింది అని ఆలోచన చేస్తే, మరి దాన్ని మహాభారతము అలా వ్రాసినటువంటి మహాభారతాన్ని కేవలం ఇంగ్లీష్లోకి రాయడానికి, అంటే ఏమి పెద్దగా ఆలోచన చేయకోకుండా ఉన్న శ్లోకాన్ని అర్థం రాయడానికి కోసము కేసరి గంగూలీ అనేటువంటి ఒక వ్యక్తి, మన పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అంటాం కదా, అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి మన 19వ శతాబ్దంలోనే ప్రయత్నం చేశారు. 1883 అనుకుంటాను. 1883 నుంచి 1896 మధ్యలో ఆయన వేరే ఏది పట్టించుకోకుండా మొత్తం మహాభారతాన్ని దగ్గర పెట్టుకునేసి ఆంగ్లంలోకి అనువదించడానికి ఆయనకు 13 సంవత్సరాలు పట్టిందంట అక్కడికి. మరి చూడండి, కథ ఆలోచించనక్కర్లేదు, మరి కథా వస్తువును ఆలోచించినట్టు అక్కర్లేదు, కేవలం మరి ఇంగ్లీష్ అనువదించడానికి ఆయనకు 13 సంవత్సరాలు పట్టిందంట అతనికి. మరి అది ఆయన రాసినటువంటి గ్రంథం. ఇప్పుడు కూడా మనకు కేసరి గంగూలీ మహాభారతం అంటే దొరుకుతుంది. అలాగే మహాభారతాన్ని ఈ 1,00,000 శ్లోకాల గ్రంథం కదా, మరి నేను మొదటే చెప్పాను 1,00,000 శ్లోకాలు ఆయన రాయలేదని, రాశారని, ఇదంతా విమర్శలన్నీ ఉన్నాయి కదా. మరి కాకపోతే మనకు కొన్ని ప్రతులు ఉన్నాయి. ప్రతులు అంటే ఏమిటంటే డిఫరెంట్ వర్షన్స్ అంటాం కదా. కుంభకోణము వర్షన్ అని ఒకటి, గీతా ప్రెస్ వాళ్ళ ఒక వర్షన్ ఒకటి, క్రిటికల్ ఎడిషన్ ఆఫ్ మహాభారత అని ఒక వర్షన్, ఇలా వర్షన్స్ ఉన్నాయి. ఈ వర్షన్స్ తీసుకుంటే అన్నిట్లోనూ అన్నే శ్లోకాలే ఉన్నాయి. శ్లోకాలు అంటే కొన్ని 1, 2 అటు ఇటులో ఉండొచ్చు అంతేగాని శ్లోకాలు కూడా అదే శ్లోకం, ఇక్కడ ఏం శ్లోకం ఉందో అదే శ్లోకమే ఇంకోతట్టు ఉంటుంది. అక్కడక్కడ ఏమైందంటే మరి గీతా ప్రెస్ వాళ్ళ పుస్తకంలోను, తర్వాత క్రిటికల్ ఎడిషన్ మహాభారతంలోను శ్లోకాలు కొంచెం అటు అయింది, కానీ శ్లోకము మాత్రం మారలేదు. అంటే ఈ అధ్యాయంలో ఉండాల్సింది అధ్యాయమే ముందుకు వచ్చింది, ఇంకొక అధ్యాయం వెనక్కి వచ్చింది అన్నట్టుగా అలా జరిగిపోయింది. అందువల్ల ఏమవుతుందంటే క్రిటికల్ ఎడిషన్ ఆఫ్ మహాభారతాన్ని చాలా మంది ప్రామాణికంగా తీసుకుంటారు. దీన్ని భండార్కర్ ఇన్స్టిట్యూట్ అన్నటువంటి వాళ్ళు దాన్ని ఏం చేశారంటే, దాన్ని సుమారు 40 సంవత్సరాలు అన్ని ప్రతులు ఉన్నటువంటివన్నీ మహాభారతంలో ఉన్నటువంటి వర్షన్స్ ఎన్ని దొరుకుతాయో అన్ని దగ్గరికి పెట్టుకునేసి చూస్తే వాళ్లకు ఆశ్చర్యపోయారంట. ఇది ఏమిటిది, మరి అన్ని శ్లోకాలు అలాగే ఉన్నాయి. అంటే భారతం అన్నటువంటిది విశ్వజనీనమై ఎలా భారతదేశం అంతా వ్యాపించింది అని చెప్పడానికి ఇదే తార్కాణము. ఎందుకంటే అప్పటి నుంచి కూడాను మనకు విభిన్నమైనటువంటి సంస్కృతులు, విభిన్నమైనటువంటి ఆచారాలు, విభిన్నమైనటువంటి మన లాంగ్వేజ్ అంటాం కదా, ఇన్ని ఉన్నప్పటికీ కూడాను, అంటే ఇంత విభిన్నత ఉన్నప్పటికీ కూడాను ఈ ఒక సూత్రం మాదిరిగా ఒక దారం, ఒక పువ్వుల మధ్యలో ఒక దారం ఎలా అయితే వెళుతుందో అలాగే మొత్తం అన్ని ప్రదేశాల్లోనూ ఈ భారతం అన్నటువంటిది అంత గొప్పగా విస్తరించి అంత గొప్పగా చెప్పబడింది అనేటువంటి విషయం మనకు ఇందులో అర్థమవుతుంది అనమాట. అది అలా జరిగింది. అందువల్ల క్రిటికల్ ఎడిషన్ అన్నటువంటి సాధారణంగా పట్టిదలైనటువంటి వాళ్ళు క్రిటికల్ ఎడిషన్ అటువంటి శ్లోకాన్ని కోట్ చేస్తుంటారు. ఈ శ్లోకము మహాభారతము ఆది పర్వము 78వ అధ్యాయము 3 అని రాస్తే క్రిటికల్ ఎడిషన్ ఉన్నదాన్ని. కానీ చాలా మంది గీతా ప్రెస్ను కోట్ చేస్తుంటారు, కొంతమంది కుంభకోణం ప్రెస్ను కోట్ చేస్తుంటారు, కొంతమంది నార్త్ ఇండియన్ ఎడిషన్ అని చెప్పి దాన్ని కోట్ చేస్తుంటారు. ఇలా జరిగిపోతుంటుంది అనమాట. ఈ మహాభారతం ఇలా జరిగింది. ఇలా జరిగిన దాన్ని ఎలా విస్తరించబడింది మరి రాసేదేమో రాసేశారు, రాసిన తర్వాత ప్రచారం కావాలి కదండి, 10 మంది తెలియాలి కదా, అది ఎలా అయింది అన్నటువంటి ఎలా అయింది, మరి మహాభారతం యొక్క గొప్పతనం ఏమిటి అనేది కొద్దిగా చెప్పుకున్నాం ఈరోజు. ఎందుకంటే మహాభారతం మొత్తం వింటే 3 కోట్ల తీర్థాల్లో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది అనేటువంటి విషయం చెప్పుకున్న తర్వాత దీన్ని మళ్ళీను మనం వచ్చే వారంలో మనం ఏం చెప్పుకుంటామంటే, ఈ మహాభారతము ఎలా చెప్పారు, ఎవరు చెప్పారు, అంటే భారతం వేదవ్యాసుడు రాసిన తర్వాత ఆ పుస్తకం ఎలా ప్రచారంలోకి వచ్చింది, అది ఎక్కడ చెప్పారు,
ఆ గొప్పదనం ఏమిటి అన్నటువంటి విషయం వచ్చే కథలో మనం చెప్పుకుంటాం. అంతవరకు సెలవు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.